ఏ నెలలోనైనా 1, 10, 19, 28 తేదీలలో పుట్టినవారు ఒక జన్మ సంఖ్యకు చెందుతారు. వీరు సూర్యాధిక్యత కలవారు. మనం నివసిస్తున్న లోకం ఒకటి. సంఖ్యకు అక్షరాలు ఆరంభమై విరసిల్లేది సూర్యాధిక్యత గల ఒకటి అంకె. ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు ఒక్కడే. రాత్రిపూట చల్లదనం ఇచ్చే చంద్రుడు ఒక్కడే. సర్వశక్తి సంపన్నుడైన దేవుడు ఒక్కడే. 1వ అంకెకు చెందిన వారు ఉత్తమ గుణసంపన్నులు. ఏ పనినైనా సమర్థవంతంగా నిర్వహించగలవారు. స్వయం కృషితో ఉన్నత దశకు చేరుకోగలవారు. జీవితంలో విజయం సాధించగలవారు. నీతి తప్పనివారు. ఆత్మగౌరవంతో జీవించేవారు. ఆకర్షణీయమైన ముఖం, గంభీరమైన నడక గలవారు. పలువురున్న సభలో నాయకుడుగా పరిగణించబడతారు. భారీ పరిశ్రమలను నిర్వహించగలుగుతారు. నిర్వహణ సామర్థ్యం ఉంటుంది. బుద్ధి సూక్ష్మత కలిగినవారు. ఏ పనిలోనైనా తీవ్రత కలిగి పట్టు వదలకుండా కృషి చేసి విజయం సాధించగలరు. ఆరంభించిన కార్యాన్ని ముగించడమే ధ్యేయంగా ముందుకు సాగుతారు. వెనుకంజ వేసే మనస్తత్వం వీరిలో లేశమైనా ఉండదు. అనేక పర్యాయాలు ఆలోచించిన మీదట కార్యంలోకి దిగుతారు. విజయం సాధిస్తారు. రాజకీయంలో ఉన్నవారు విప్లవ దృక్పథం కలిగి ఉంటారు. శత్రువులకు జంకనివారు. శత్రువులను జయించగల శక్తి వీరికి ఉంటుంది. చరిత్రలో చిరస్థాయిగా నిలవగలరు. ఉద్యోగ జీవితంలో కర్తవ్య నిర్వహణ, సర్వజన క్షేమాన్ని ఆశించే లక్షణం, ఉదాత్త హృదయం కలిగి ఉంటారు. ప్రాణాలు అర్పించగల స్నేహితులను సహజంగా కలిగి ఉండడం వీరి ప్రత్యేకత. మిత్రుల కోసం ఏమైనా చేయడానికి వీరు సిద్ధంగా ఉంటారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే లక్షణం ఉన్నందున కొన్ని సమయాలలో శత్రువులను సంపాదించుకుంటారు. అయినా వారిని కూడా సునాయాసంగా మిత్రులుగా మార్చుకోగలరు. పలువురికి ఉద్యోగాలు ఇవ్వగలరు. జనవశీకరణ ఉన్నవారు. దేశాభ్యున్నతికై కృషి చేస్తారు. వీరి కారణంగా చాలామంది జీవిస్తారు. పలువురి ఉన్నత జీవితానికి వీరు కారకులు అవుతారు. యవ్వన దశలోనే తమకంటూ ప్రత్యేక మార్గాన్ని నిర్దేశించుకుంటారు. బానిసత్వాన్ని వ్యతిరేకిస్తారు. ఇతరుల వద్ద తలవంచి బ్రతకడం వీరికి ఇష్టం ఉండదు. ఎంతటి పదవిలో ఉన్నా తమపై అధికారులు కొంత అమర్యాదగా ప్రవర్తించినా వెంటనే ఆ అధికారాన్ని వదిలివేయగలరు. ఇతరులను పొగిడి పనులు చేసుకోవడం వీరికి నచ్చదు. మంచి బుద్ధి సూక్ష్మత ఉంటుంది. ఇతరులు తమను పొగడడాన్ని ఇష్టపడరు. క్లిష్టమైన విషయాలను కూడా సులభంగా గ్రహించగలరు. వైద్యం, జ్యోతిష్యం, మంత్రశాస్త్రం, యోగం వంటి విషయాలపై ఆసక్తి ఉంటుంది. చిత్రలేఖనం, సంగీతం, శిల్పం, సినిమా రంగాలలోనూ అభినివేశం ఉంటుంది. వాగ్ధాటి, రచనా సామర్థ్యం ఉంటుంది. ఆలోచించి నిర్ణయించే స్వభావం కలిగి ఉంటారు. మనుష్యులను అంచనా వేయగల సామర్థ్యం ఉంటుంది. అనేక విషయాలలో పరిజ్ఞానం ఉన్నా చాలా వినయంగా కనిపిస్తారు. ప్రఖ్యాతిని పొందగలరు. వ్యాపార దృక్పథం ఉంటుంది. గొప్ప వ్యాపార సంస్థలు నెలకొల్పగలరు. పెద్ద మనుషుల పరిచయం కలిగేంత వరకు శ్రమిస్తారు. వీరి సంఖ్యా ప్రభావానికి డబ్బు తనంతట తానే వస్తుంది. డబ్బు కోసం అలమటించరు. గొప్ప కీర్తి లభించే వరకు నిర్విరామంగా కృషి చేస్తారు. ఈ అంకె కలవారిలో సోమరులు అరుదుగా కనిపిస్తారు. అందరితోనూ స్నేహం కనబరిచినా కొందరిని మాత్రమే మిత్రులుగా భావిస్తారు. స్నేహం కోసం దేన్నైనా త్యాగం చేసే బుద్ధి ఉంటుంది. ఏ సందర్భంలోనూ ఇతరుల ఆస్తిని ఆశించరు. కవులు, కళాకారులు, రాజకీయ నాయకులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు, సైనికులు, శస్త్రచికిత్సా నిపుణులు, దంతవైద్యులు, లోహ సంబంధమైన వృత్తిని పాటించేవారు, జ్యోతిష్యులు, క్రీడాకారులు, రోదసీ పరిశోధకులు, వర్తకులు, చట్ట నిపుణులు, సైన్యాధికారులు మొదలైన వారందరూ ఈ సంఖ్య ఆధిక్యతతో జన్మించిన వారే. 1కి చెందిన సూర్యుడు జగత్తుకు వెలుగునివ్వడం వల్ల, చైతన్యం కలిగించడం వల్ల ఈ అంకెకు చెందిన వారికి సూర్యుడు పాలనా సామర్థ్యాన్ని ఇస్తాడు. రాజకీయాలలో వీరు పెద్ద పదవుల్ని నిర్వహిస్తారు. వీరిని యువరాజులుగా వ్యవహరించవచ్చును. ప్రభుత్వ రంగంలో బాధ్యతాయుతమైన స్థిరమైన పదవులను వీరు నిర్వహిస్తారు. ఆత్మసాక్షిగా జీవిస్తారు. వీరి ఉన్నత గుణాల కారణంగా ఇతరులను ఆకర్షిస్తారు. విజయంతో ఉత్సాహం పొందగలిగిన వీరు అపజయం చూసి భయపడరు. అనేక కళలలో సామర్థ్యం కలిగిన వారై ఉంటారు. వీరిలోని ప్రత్యేక ప్రతిభ కారణంగా వస్తు సంపదలు పుష్కలంగా చేరుకుంటాయి. నాగరికమైన వస్తువులన్నింటినీ కొంటారు.
తను నివసించే ఇల్లు, వాహనం, కార్యాలయం వంటి వాటిని అందంగా, కళాత్మకంగా తీర్చిదిద్దుతారు. శుభ్రమైన వస్త్రాభరణాలను ధరిస్తారు. ప్రకృతి దృశ్యాలను చూడడంలో ఆసక్తి కలిగి ఉంటారు. విదేశయానం, సుదూర ప్రాంతాలకు వెళ్ళి రావడం, పర్వత ప్రాంతాలను దర్శించి ఆనందించడం వీరికి ఇష్టమైన పనులు. సూర్యాధిక్యత బలం ఉన్నందువలన ఇల్లు, వాహనం, వృత్తి వంటివి శ్రేష్టంగా ఉంటాయి. కొత్త విషయాలను కనుగొనే సామర్థ్యం ఉంటుంది. జీవిత సుఖాలన్నింటినీ అనుభవిస్తారు. వీరికి విద్యాజ్ఞానం కంటే లోకజ్ఞానం, అనుభవ జ్ఞానం ఎక్కువగా ఉంటాయి. ఈ సంఖ్యాధిక్యత గల స్త్రీలు రకరకాలుగా శిఖాలంకరణ చేసుకుంటారు. కొందరికి వయసుకు మించిన శరీరం ఉంటుంది. కళ్లద్దాలు ధరించడంలో ఆసక్తి ఉంటుంది. ఆకర్ణాంత విశాల నేత్రములు కలిగి ఉంటారు. నిడువైన ముక్కు, లేత గులాబీ రంగు గల పెదవులు, చెక్కిళ్ళు, తళతళలాడే క్రమమైన పలువరస, అందమైన ఆకర్షణీయమైన ముఖవర్చస్సు, సమమైన ఎత్తు, బలము కలిగి ఉంటారు. వీరు పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రాకులాడుట, ప్రయాణములు చేయుటకు చాలా ఉత్సాహము, విలాసంగా తిరగాలనే కుతూహలం కలిగి ఉంటారు. వీరిలో కొందరు నిరంకుశ ధోరణి కలవారై పురుషులతో సమానంగా అన్ని రంగాలలో పాల్గొనగలరు. వీరి శరీరం చాలా సున్నితమైనది. ఎండవేడిమిని భరించలేరు. లాటరీలు, గుర్రపు పందెములు లాంటి వాటిలో పాల్గొనడం కొందరిలో ఉంటుంది. కొందరికి అనుకూలమైన భర్త లభింపక దాంపత్య జీవితంలోనూ, గృహ జీవితంలోనూ చింతలు కలుగుతాయి. సుఖశాంతులు లేక మానసిక వ్యాధులకు గురి కావలసి వస్తుంది. మరికొందరు సదాచారపరులై ఉత్తమ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ పతివ్రతలు కాగలరు. వీరికి స్నేహానికి అనుకూల, ప్రతికూల సంఖ్యలు. అనుకూల సంఖ్యలు 1, 2, 3, 4, 5, 7, 9. ప్రతికూల సంఖ్యలు 6, 8. వీరికి అదృష్ట లోహము బంగారం. అదృష్ట మాసములు మార్చి, ఏప్రిల్, జూలై, ఆగస్ట్. అదృష్ట సంఖ్యలు 1, 10, 19, 28. వీరు ధరించవలసిన రత్నం కెంపు. ధరించవలసిన వేలు ఉంగరపు వేలు. ధరించవలసిన లోహం బంగారం. ధరించవలసిన వారం ఆదివారం. ధరించవలసిన సమయం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. ధరించవలసిన రుద్రాక్ష ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్ష. ధరించవలసిన రంగులు కాషాయం. అదృష్ట దిక్కు తూర్పు. చేయవలసిన దానం గోధుమలు. గ్రహ స్తోత్ర: జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరః. ఈ మంత్రాన్ని రోజుకి 21 సారి పఠిస్తే వీరికి మంచి జరుగుతుంది. మా మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.